ఏపీ వెహికల్ కు తెలంగాణ ఎమ్మెల్యే స్పీకర్ అది కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పేరుతో ఉండడంతో కొందరికి అనుమానం వచ్చింది. స్కార్పియో లోపల హాకీ బ్యాట్లున్నాయి. ఇవన్నీ గతంలో చెన్నకొత్తపల్లిలో జరిగిన గొడవల్లో వాడిన బ్యాట్లుగా సందేహాలు బలపడ్డాయి. విషయం తెలుసుకుని పోలీసులు విచారణ చేపట్టగా మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. తమను ఎవరు అడ్డుకోకుండా ఉంటారని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్టిక్కర్స్ వాడినట్లుగా కూడా అనుమానాలు వస్తున్నాయి. రేషన్ బియ్యం మాఫియా సభ్యుడు ఆ గ్యాంగ్ లో కీలకంగా గుర్తించారు. సీకేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. విచారించగా మాది బి తాండా సేవాలాల్ నాయక్ నా పేరు. నేను గణేష్ పర్మిషన్ కోసం అంటే ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్నా ఎవరిది ఇది అని అడగగా అతను మా బంధువులే తెలంగాణలో ఉన్నారు, వాళ్ళది స్టిక్కర్ వేసుకున్నా అంటే అలా వేసుకోకూడదు కదా బాబు, మీరు స్టిక్కర్ వేసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లే బ్యాక్లో చెక్ చేయగా హాకీ స్టిక్స్ కూడా అందులో ఉన్నాయి. ఈ ఎవరు అని అడిగితే వాళ్ళు దాన్ని మా బామ్మడిది హాకీ ప్లేయరు ఆడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఊర్లో విచారించుకుంటే వీళ్ళు ఆ హాకీ బ్యాట్లు తర్వాత ఈ స్కార్పియో తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొద్దిగా భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం మేము తెలుసుకోగలిగినాము. అందుకు ఈరోజు సీనియర్ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టి వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. ఏం చదువుతున్నావు బాబు? ఏపీ వెహికల్ కు తెలంగాణ ఎమ్మెల్యే స్టిక్కర్ అది కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పేరుతో ఉండడంతో కొందరికి అనుమానం వచ్చింది. స్కార్పియో లోపల హాకీ బ్యాట్లున్నాయి. ఇవన్నీ గతంలో చెన్నకొత్తపల్లిలో జరిగిన గొడవల్లో వాడిన బ్యాట్లుగా అయితే సందేహాలు బలపడ్డాయి. విషయం తెలుసుకుని పోలీసులు విచారణ చేపట్టగా మరికొన్ని విషయాలైతే బయటపడ్డాయి. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. వరలక్ష్మి చాలా రోజుల నుంచి కూడా చెన్నకొత్తపల్లికి సంబంధించినటువంటి ఈ నాయకు కొద్ది రోజులుగా ఈ వాహనానికి గడ్డం ప్రసాద్ స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్ ని అతికించుకొని చలామణి అవుతున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే పోలీసులు ఈ వాహనముకి తర్వాత గడ్డం ప్రసాద్ కి ఎలాంటి సంబంధము లేకోకుండా ఆయన స్టిక్కర్ ని ఉపయోగించుకొని మరి దాదాగిరికి పాల్పడుతున్నట్లుగా పోలీసులకి ఫిర్యాదులు అందాయి. దాంతో ఇవాళ పోలీసులు వలపన్ని ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అయితే పట్టుకున్న తర్వాత ఆ వాహనంలో కూడా హాకీ స్టిక్స్ అంటే అవి హాకీ ఆడేటివి కాకోకుండా హాకీ స్టిక్ లాగా ఉన్నటువంటి కొన్ని స్టిక్స్ కూడా వాళ్ళ దగ్గర వెహికల్లో లభ్యమయ్యాయి. దాని మీద పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గతంలో కూడా వీళ్ళు సబ్సిడీ బియ్యం కి సంబంధించి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు వీళ్ళు బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే అదే విషయంలోనే అదే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లోనే ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. మరి ఎవరైనా అడ్డు వస్తే ఈ హాకీ స్టిక్కుల ద్వారా కూడా వాళ్ళని బెదిరిస్తున్నట్లు కూడా పోలీసులకి అనుమానం ఉన్నాయి. దీంతోనే పోలీసులు ప్రస్తుతం ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టిక్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వాళ్ళని ఇద్దరిని కూడా వాహనాన్ని ఉపయోగిస్తున్నటువంటి ఓనర్ తో పాటు అతని స్నేహితుని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి వీరి మీద ఎక్కడెక్కడ వీళ్ళు దాదాగిరి చేశారు, ఎవరిని బెదిరించారు, మరి ఏమన్నా ఈ రకంగా డబ్బులు కూడా ఎక్కడన్నా బలవంతంగా వసూలు చేశారా అని పోలీసులు ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి ఈ వాహనానికి సంబంధించిన వ్యక్తులకి ఎలాంటి సంబంధము లేదు. అయితే ఆ స్టిక్కర్ ని ఎక్కడి నుంచినో తీసుకొచ్చి ఉపయోగించుకుంటున్నారు అనేది మాత్రం పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. తర్వాత ఈయన నిజంగా వీళ్ళకి ఆ గడ్డం ప్రసాద్ కి సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. వరలక్ష్మి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.